హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. వక్ఫ్ సవరణ బిల్లు 2025 బోలెడని లొసుగులు ఉన్నాయి తెలుసా. వక్ఫ్ సవరణ బిల్లు 2025 పార్లమెంట్ ఆమోదం పొందింది. వక్ఫ్ చట్టం 1995కు సవరణ చేసిన ఈ కొత్త చట్టంలో బోలెడని లొసుగులు ఉన్నాయి. హిందూ మతం జోలికి ఎవరిని రానివ్వమని చెప్పే నేతలు చాలా చాకచక్యంగా ముస్లింలను ఎట్లా బలహీనపరుస్తున్నారో చెప్పే పాయింట్లు కొన్ని ఈ వీడియోలో చెప్తా. వక్ఫ్ భూములకు సర్వే నిర్వహించే అధికారం వక్ఫ్ కమిషనర్ నుంచి కలెక్టర్కు బదిలీ అయింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వక్ఫ్ ఆస్తికి సంబంధించిన వివాదంలో కలెక్టర్ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. కలెక్టర్ నిర్ణయమే ఫైనల్ అయినప్పుడు ఇక ఎవ్వరూ ఏమి మాట్లాడడానికి లేదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. వక్ఫ్ బోర్డులో గతంలో 8 నుంచి 12 మంది సభ్యులు ఉండేవారు. వాళ్ళంతా ముస్లింలే ఉండేవారు. ప్రస్తుతం ఈ సంఖ్యను 11 మందికి కుదించారు. అందులో 7 ముస్లిమేతరులు ఉండొచ్చని అవకాశం ఇస్తూ నిబంధనను మార్చారు. పైగా అందరూ నామినేటెడ్ పద్ధతిలో బోర్డుకు ఎంపికవుతారు. అంటే బోర్డు అధ్యక్షుడు, ఎంపీ, ఎమ్మెల్యే, 2 వృత్తి నిపుణులు, ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, ఒక బార్ కౌన్సిల్ సభ్యుడు, ముస్లిమేతర అంటే హిందూ అవ్వచ్చు, క్రైస్తవ అవ్వచ్చు, సిక్ అవ్వచ్చు, ఇట్లా ఏ మతానికి చెందిన వారైనా కావచ్చు. అట్లా కావాలనేదే కేంద్రపు కుట్ర. బోర్డులో సభ్యుల సంఖ్యను 11 మందికి కుదించడం, అందులో 7 ముస్లిమేతరులు ఉండొచ్చనే అవకాశం ఇవ్వడం ద్వారా ఏదైనా నిర్ణయాన్ని ఈ 7 ఒప్పుకుంటే సరిపోతుంది. మిగిలిన 5 మాట చెల్లుబాటు కాకుండానే మిగిలిపోతుంది. ఇందులో దాగున్న కుట్ర ఇది. విచిత్రం ఏంటంటే హిందూ దేవాలయాల బోర్డులో మాత్రం ఇలా ఇతర మతస్థులు ఉండాలన్న నిబంధన లేనే లేదు. బోర్డులో తప్పకుండా 2 మహిళలు ఉండాలన్న నిబంధన గతంలో ఉండేది. ఈసారి దాన్ని కొనసాగిస్తూనే ముస్లిం సభ్యుల్లో 2 మహిళలు ఉండాలన్న నిబంధనను ప్రవేశపెట్టారు. కేంద్రం ఉద్దేశం ప్రకారం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో ఈ 2 ముస్లిం మహిళలు బోర్డులోని ముస్లిమేతర పురుష సభ్యులతో గట్టిగా వాదించలేరని, కాబట్టి వారి నిర్ణయాలు పెద్దగా చెల్లుబాటు కావని భావిస్తోంది మన కేంద్రం. రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు ఒక సీఈఓను నియమించాలి. గతంలో ఈ సీఈఓ ముస్లిం అధికారి ఉండాలన్న నిబంధన ఉండేది. కానీ ప్రస్తుతం ఆ నిబంధన మారింది. ఏ మతానికి చెందిన వారైనా సీఈఓగా ఉండొచ్చు. అంటే ముస్లింల సంస్కృతి, చరిత్ర, వారి జీవన విధానం గురించి ఏమీ తెలియని వ్యక్తి బోర్డుపై అజమాయిషీ చేయొచ్చు. కానీ దేవాలయాల బోర్డులకు మాత్రం కేవలం హిందువులే ఈవోలుగా ఉంటున్నారు. ఈ భూములకు సంబంధించి ఏమైనా సమస్యలు, వివాదాలు వస్తే పరిష్కరించుకునేందుకు ట్రిబ్యునల్ ఉంది. అందులో ఒక న్యాయమూర్తి, మెజిస్ట్రేట్ స్థాయి అధికారి, ముస్లిం చట్టాలు తెలిసిన ఒక నిపుణుడు ఉండేవారు. ప్రస్తుతం ముస్లిం చట్టాలు తెలిసిన ఓ నిపుణుడు ఉండాలన్నటువంటి నిబంధనను తీసేశాయి. అంటే వక్ఫ్ భూముల వివాదాలకు పరిష్కరించడానికి కేవలం హోదాలు తప్ప మత చట్టాలు తెలిసి ఉండటం అనేది అనవసరం అని చెప్పేసి ఈ కొత్త చట్టం తీర్మానించేసింది. ఇక వక్ఫ్ బోర్డులో ఉంటున్న వ్యక్తి ముస్లిం కాకపోతే అతన్ని తొలగించే అధికారంలో గతంలో ఈ చట్టం ఉండేది. ప్రస్తుతం ఈ అంశాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే బోర్డులో 7 ముస్లిమేతరులు ఉండొచ్చనే విషయం చేర్చడం పట్ల ముస్లింలు అయోమయానికి గురవుతున్నారు. ఒక వ్యక్తి 5 ఏళ్ల పాటు ఇస్లాంను పాటించి ఆస్తిపై యాజమాన్య హక్కు ఉంటేనే అతను దాన్ని వక్ఫ్ పేరిట దానం చేయగలడనే నిబంధన తెచ్చారు. అయితే 5 ఏళ్ల పాటు ఇస్లాంను పాటించడం వెనుక అర్థం ఏమిటని ముస్లింలు గందరగోళపడుతున్నారు. 5 ఏళ్ల లెక్క ఎందుకని, ఏ రోజు నుంచి 5 ఏళ్లని లెక్క వేయాలని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇస్లాంలోకి మతం మారిన వారు వెంటనే తమ ఆస్తుల్ని దానం చేయకుండా పెట్టినటువంటి నిబంధన ఇది. చూస్తున్నారు కదా, కేంద్రము ముస్లింల పట్ల అంటే మైనారిటీల పట్ల ఎట్లాంటి తీవ్రతరమైనటువంటి విధానాలను రూపొందిస్తుంది అన్నది. ఈ భారతదేశంలో ముస్లింలు 2వ పౌరులుగా అంటే ద్వితీయ పౌరులుగా చెలామణి అవ్వాల్సిన దుస్థితి ఉంది అని చెప్పేసి చాలామంది సెక్యులర్ వాదులు కానీ, రేషనలిస్టులు కానీ, లేదంటే సామాజిక అవగాహన కలిగినటువంటి మేధావులు కానీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరైతే రైట్ వింగ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ వ్యాఖ్యని కొట్టిపారేసేవారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో మీరే గమనించవచ్చు.